రే ఈ 20 kg మీరు మొద్దు కానీ రారా. అవ్వట్లేదురా. కట్టప్ప కట్టప్ప కట్టప్ప. మధ్యలో ఈ కట్టప్ప ఏంట్రా? రే కట్టప్ప ముసలోడైనా బాగా కొడతాడు. ఫైట్. అయితే కట్టప్పకి నెత్తి మీద జుట్టు ఉండదు, నువ్వు కూడా వెళ్ళి గుండెకి ఇంచుకోపోయి. ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తేనే రేపటి నుంచి జిమ్ముకు కూడా రావు. రే నీ పిల్ల వచ్చిందిరా. రే అయిపోయిందా? నీ 2 years నుంచి తప్పట్లేదురా బాబు మాకు. ఏంటి అందరూ మంచి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, కార్తిక్ గారికి బ్రేకప్ అయింది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నీకు లవ్ స్టోరీ కూడా ఉందా? 28. ఇంకా చాలే, అర్థమైంది. అసలు బ్రేకప్ అంటే మీకేం తెలుసురా? ఇక్కడ ఉన్న వాళ్ళని చూడు, కావాలంటే బ్రేకప్ అంటే ఏంటో నీకే తెలుస్తుంది. అవును బ్రో, నన్ను వదిలేసింది. ఎందుకు? సిన్సియర్గా లవ్ చేశాను. అయితే మేము ఖచ్చితంగా వదిలేయాలి బ్రో. సర్లే సోదాపి వెళ్ళి వర్కౌట్ చేద్దాం పదండి. రే అటెక్కడికి రా. వైష్ణవి దగ్గరికి మామ, తను జాగ్రత్తగా చేస్తుందో లేదో అని. తనేం చిన్నపిల్ల కాదు, 2 years నుంచి ఏం పీకలేదు కానీ ఇప్పుడు పీకుతారంట. థ్యాంక్స్ మామ. వైషు హా, అది అలా కాదు. ఓకే అది కూడా తీసుకో. ఓకే కాదు వాళ్ళకంటే బ్రేకప్ అయింది కాబట్టి జిమ్కి వస్తున్నారు, మరి నువ్వెందుకు వస్తున్నావు? అంటే మనకి జిమ్ అవసరం లేదు వైషు. మరి ఎందుకు జిమ్కి రావడం? వెళ్ళిపో. బయటికా? బయటికి. అంటే అవసరం లేదని కాదు వైషు, స్ట్రాంగ్ అని. అయితే బయటికి వెళ్ళిపో. జోక్ 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 చేశా. రే బావా, ఏంట్రా? రేపు లక్ష్మణ్ గారికి అమ్మాయి ఓకే చేసిందనుకో, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదనుకో, బొక్కలు వేసేది నిన్నేరా. నీకు ట్విస్ట్ చెప్పనా నేను? వైష్ణవి వాళ్ళు మాకు చుట్టాలు, మా పిన్ని కూతురు, తను నాకు చెల్లి అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏమనరు. నువ్వు ఎప్పుడు వాడి పక్కనే ఉంటావు. ఫస్ట్ ఒకసారి ఎవరికి డేంజర్ ఊహించుకో. అసలు ఏమన్నా రిచ్ గట్టి వేస్తాడు. ఇంకేముంది మామ, నా పాడా వాడిదేం పోయిందిరా, అమ్మాయిలతో డ్యూయట్లు బాగా వేసుకుంటాడు. మా నాయనమ్మ అప్పుడే చెప్పిందిరా నాకు, నీకు ముందుంది ముసల పండగ అంటే నేనేదో అనుకున్నారా, ఇలా ముందే పోతా అనుకోలేదురా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండరా మామ. అందరితో 2 ఫోటోలు దిగుతుండు రేపు స్టేటస్లో పెట్టడానికి. రే ఏంట్రా బాబు నువ్వు?
రేయ్ రేయ్ వాడిని చూడరా కామాంధుడు. నీకు దండం పెడతారా, పోరా బాబుకు. రే మామ, రేయ్ దేపో ఏంటి మామ అలా చూస్తున్నావు? వయసులా కనిపిస్తున్నానా? నువ్వు ఇంకొకసారి మాట నువ్వుకరా, ఇక్కడ నుంచి నెట్టి చంపేస్తారు. వద్దులే మామ, నీకు కావాల్సిన సేపు చూసుకో. ఓబే అవును మామ, ఈ 2 years నుంచి కనీసం వేరే అమ్మాయిని చూడకుండా, వేరే అమ్మాయితో మాట్లాడకుండా, అంతే ఇంట్రెస్ట్, అంతే చెక్కు చెదని లవ్. ఈ 2 years ఏమాత్రం చేంజ్ కాకుండా అసలు ఎలా రా మామ ఇలా? మందు తాగో, బీరు తాగో, అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎలా రా ఇలా? మందు తాగకుండా ఎంజాయ్మెంట్ ఏమైనా తగ్గుతుందా అంటే అది లేదు. డీజే దగ్గర బీవచ్చం చేస్తావు, డ్యాన్స్ మాకంటే ఎక్కువగా చేస్తావు, పబ్బులోనూ ఎంజాయ్ చేస్తావు. అసలు చూసేవాళ్ళు అసలు ఎవడరా వీడు, అసలు ఎంత తాగాడరా వీడు అనే విధంగా ఎంజాయ్ చేస్తావు, ఎక్కడా తగ్గకుండా. అసలు ఎలా రా బాబు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తావు నువ్వు ఇలా? తప్పు చేయాలి అనుకుంటే ఎంతసేపు మావా, వాళ్ళు లేరు కదా అని చేయొచ్చు. కానీ తర్వాత ఏంటి, నాకు లైఫ్లో క్యారెక్టర్ ఇంపార్టెంట్ మావా. మనం ఏ పని చేసినా సిన్సియర్గా చేస్తాం మావా. అయినా ఒకరితో మాట్లాడాల్సిన అవసరం నాకేంట్రా, నాకు నా వయసు ఉంది, తనుంటే చాలు మావా. వయసు నా ప్రాణం రా, తను కాకుండా ఏ అమ్మాయి వచ్చినా నా దగ్గరికి ఏ ఫీల్ రాదురా. బికాస్ షీఈస్ ఇన్ మై హార్ట్ రా. తను చాలా లక్కీరా మావా. తను బాగా గుర్తొస్తుంది మావా. మరి ఇంకెందుకురా లేట్, నీ బ్రోకర్ గాడికి కాల్ చేయి. రే వాడు ఫ్రెండ్ రా. చాలే కానీరా. ఇంకో 5 minutes మన దగ్గర ఉంటారా మామా కానీ వయసు నాకు పెళ్ళైన తర్వాత వైష్ణవి లక్ష్మణ్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హ్యాపీగా యూట్యూబ్ వీడియోస్ చేసుకుని బతికేస్తాం మావా. చాలే. హాయ్ రా మామా. రా ఏంటో అంత ప్రేమ ఉంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు కదా. రే బావా, నన్ను కూడా చేసుకోరా. నువ్వు 20 ముందు దిగారా బాబు, నేను చేసుకోను. లేదురా మామ, నేను వర్జిన్ రా. ఎప్పుడు ఏదో ఒక జోక్స్ లైఫ్ అసలు సీరియస్ గా తీసుకోరా మీరు? సీరియస్ గానే తీసుకుందాం అనుకున్నాం వయసు, కానీ ఎక్కువగా ఆలోచిస్తే కార్తీక్ గారు జుట్టు రాలిపోతుందంట, అందుకే ఆలోచించడం మానేశాను. నన్ను లాక్కుండా ఏమొచ్చో చెప్పవు కదా పాపిస్తోడా. అసలు నీ గోల్ ఏంటి కార్తీక్? నాకు ఇదే మేడం కదా, రోజుకి ఒక మ్యాచ్ లో స్పాట్ తాగి హాయిగా పడుకోవాలి. థ్యాంక్స్ రామో. అసలు మిమ్మల్ని గోల్ అడిగే చూడు, నాది తప్పు. అసలు మన డిగ్రీలు ఎందుకు చేసాము ఎవ్వడికి తెలియదురా. అవును మావా. ఏం లేదురా కార్తీక్, నీకు కొన్ని సబ్జెక్ట్ పేర్లన్నా తెలుసుంటే బాగుండేది. ఏం లేదురా, ఉండడానికి ఒక మంచి ఇల్లు, ఒక కారు, ఇంట్లోనే మంచి పబ్బు. ఐటమ్ సాంగ్ సన్నీ లియోన్, రొమాన్స్ కి మమేద్ ఖాన్ వద్దారా నీ అబ్బా. సరే మామా, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఎంతసేపు కూర్చొని మాట్లాడుకుంటాం రా, కూర్చొని మాట్లాడుకుందాం రండి. అది ఎవర్రా అమ్మాయి? ఏంజల్ ప్రియా అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రా. 6 months నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తున్నారా. నాకు తెలియకుండా 6 నెలల నుంచి నడిపిస్తున్నా మామ ఈ కథని. ఇంతకీ అమ్మాయి ఎవరో చూసావా ఎప్పుడైనా? ఎలా ఉంటుందో? ఇదిగో ఇదే తన అకౌంట్. ఒకసారి కాల్ చేయరా. రేయ్ ఎందుకురా, తను ఇప్పుడు ఎక్కడుందో ఏమో. నిజమే, లేడీస్ కదా. అయినా అట్లా తెలియకుండా ఎట్లా లవ్ చేస్తారా? ఒకసారి కాల్ చేయి. చెయ్యి.
వద్దులే వైషు, ఇంట్లో ఎవరైనా ఉంటారు. ఏం పర్లే, కాల్ చెయ్యి. ఏంజల్ ప్రియా అంటే నేనే మావా. రే కూర్చోండి మా మాట్లాడదాం. కూర్చోండి. రాత్రి నిద్ర కూడా లేకుండా చాటింగ్ చేశాను కదరా నీ అబ్బా. మా నాన్న కూడా చెబుదాం అనుకున్నాను రా. నువ్వు పదే పదే లవ్ స్టోరీలు పెట్టినప్పుడే అర్థమైంది ఇలాంటి పెంటైతే జరుగుతుందని చెప్పి. రేయ్, నా లైఫ్ నాశనం చేసావు కదరా కార్తిక్ గా. నా లైఫ్ అంతా తనే అనుకున్నాను రా. ఇంతకీ రాత్రి ఏం చాట్ చేసేవాడు మావా? రే మావా, మామూలుడు కాదురా. నైట్ ఏం చాట్ చేసేవాడు తెలుసా? రేయ్ నీ అబ్బా, నిన్ను చంపేస్తాను రే. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా, చాటింగ్ డిలీట్ చేయరా. రేపు ఎవరు పిల్లని కూడా ఇవ్వరు నాకు. అంటే రోజు మీ ఇద్దరు నైట్ డ్యూయట్ సాంగ్స్ వేసుకుంటున్నారు కదా మావా? రేయ్ ప్లీజ్ రా, ఎవరో చెప్పమాకండి రా. వైషు నువ్వు కూడా. మామా ప్లీజ్ రా. సరే, అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. డాడీ కాల్ చేశారు. ఎందుకు వైషు? ఏమో మ్యాచెస్ చూస్తున్నారంట. ఇంకో 2 days లో స్టార్ట్ అవ్వాలి. వైషు, వాడితో 5 minutes మాట్లాడొస్తా. ఏంట్రా అలా సైలెంట్ గా వచ్చేసావు? నాకేం చేయాలి ఏం అర్థం కావట్లేదు మావా. ఏంట్రా అది అంత షాక్ ఇచ్చింది? ఏమోరా, నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు నీతో పాటే కదరా ఉన్నాను. ఏం చేద్దాం అనుకుంటావు మరి? 2 days లో ఏం చేస్తాను రా, ఏం తెలియట్లేదు. రేయ్ వెళ్ళి ప్రపోజ్ చేయరా. ఏం మాట్లాడుతున్నావురా? ప్రపోజ్ చేసే తను దూరం అయితే నా వల్ల అస్సలు కాదురా బాబు. రేయ్, ఈ 2 years వేరు, ఈ 2 days వేరురా. ప్రపోజ్ చేయరా వెళ్ళి. హలో, ఎంతసేపు? రండి తొందరగా. వైషు వస్తున్నా. రే మామ, రేపు వెళ్ళి ప్రపోజ్ చేసి ఎస్ చెప్తే హ్యాపీ, నో చెప్తే ప్రాంక్ అని చెప్పేసి. ఈ రోజుల్లో ఇదే ట్రెండింగ్ మామా. రేయ్, రేపు తను నేను రెస్టారెంట్ తీసుకొస్తా, తనకు అక్కడే ప్రపోజ్ చేయి. ఈరోజు నేను ఇక్కడే పడుకుంటా. తను నేను డ్రాప్ చేస్తాను మావా. సరే వైష్ణవి, నాకు చిన్న పని ఉంది, నేను లక్ష్మణ్ డ్రాప్ చేస్తాడు. ఓకే. రే మావా, ఏంట్రా? తను మీ రిలేటివ్స్ అమ్మాయి కదా? అవును. వరుసకి చెల్లి కూడా అవుతుంది, నువ్వే సెట్ చేస్తున్నావు ఏంట్రా? రేయ్ మామా, వాడు నా ఫ్రెండ్ రా. వాడికంటే మంచివాడు ఎవరు దొరుకుతాడు రా. నిజంగా తను నా సొంత చెల్లె ఉంటే నేనే కలిపేసావనరా. ఎలాగైనా వాళ్ళిద్దరు మనం కలపాల్సిందేరా.
రే మావా, నా వయసు చూడరా ఎంత అందంగా ఉందో. నా దిష్టి తగిలేలా ఉందిరా బాబు. మావా, వయసు ఎంత నా లక్కీ మావా నేనున్నందుకు. కలలాపి మంచోడ్రా. రే అన్వేషణ దేశం అంతా ఒక ఆట ఆడుతున్నారు రా బాబు. మనం ఉన్నాం ఇంతవరకు ఒక్క ఆట కూడా మొదలెట్లేదు. ఆ ఆటలు అవి నువ్వు చదువు, ఆ ఆటల తర్వాత ఆడుతూ కానీ. రే బావా, వాడు 6 నెలలు నిద్ర లేకుండా నాకు ఫేక్ అకౌంట్తో చుక్కలు చూపించాడు. ఈరోజు మనం వాడికి చుక్కలు చూపించాలి. ఎలారా? నాగరాజ్. నాగరాజ్. రే నాగరాజ్, ఏంట్రా ఇలా వచ్చావు? లోపలికి రా. హాయిరా, ఏంట్రా ఇలా వచ్చావు? బాగున్నావా? రే మావా, అక్కడ ఎవరు లేరు కదరా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు రా? ఏ నాగరాజ్, ఏంటి మ్యాన్ ఇలా వచ్చావు? బాగున్నావా? ఏమన్నా సీరియసా? రే బావా, నువ్వు ఆగరా. రా కార్తీక్, నాగరాజ్ కూడా వచ్చి ఎంతసేపు అయిందిరా? వాడిని పలకరించావా? కాలు మీద కాలు వేసుకొని ఎవరు కొడుతున్నావు? ఏరా మావా, పలకరించాలిగా. రే మావా, ఎవరున్నారు అక్కడ? రే సైలెంట్గా ఉన్నారేంట్రా బాబు? భయపెట్టకండి రా. రే మీకు దండం పెడతారా? రే 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 నాన్న, రే వినయ్, రే లక్ష్మణ్, వద్దురా. మనం ఒకటిరా, రేపేమన్నట్టు చూసుకుందాంరా. రే మీకు దండం పెడతారా? రే వద్దురా. రే నాకు భయం వేస్తుందిరా బాబు. రే లేండ్రా. రే మాట్లాడండి రా. రే ప్లీజ్ రా, మాట్లాడండి రా. రే 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 లక్ష్మణ్. రే కార్తీక్, నాగరాజు కోపం వచ్చింది. ఆడి కోపం వస్తే ఆడు మామూలుడు కాదు. మర్యాదగా నాగరాజుని పలకరించు. కానీ రే ఇప్పుడేంట్రా, నీ నాగరాజుతో మాట్లాడాలా? మాట్లాడు. నాగరాజు గారు రండి సార్, రండి కూర్చోండి సార్. సార్ మీకేమన్నా కావాలా సార్? సార్ సార్ కాళ్ళు వస్తున్నా సార్? సార్ నాగరాజు కోపం వచ్చింది కానీ పోయిన్నే అంటే పడుకో, లేకపోతే నాగరాజు నీ మీద పడుతుంది. రే మావా, దొరికింది ఛాన్స్. రే 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 నీ అవ్వ నాగరాజు లేడు. లేడే నిద్రపోకపోతే ఆ డైలీ కూర్చోపో. నేను నిద్రపోరేడా. నేను నిద్రపోను రాయడా, ఇంకింతే.
రే మామా, రేపు వెళ్ళి వైషుకి ప్రపోజ్ చేసేస్తావు, తను ఓకే అనేసిద్ది. ఇంకా రేపటి నుంచి మమ్మల్ని పట్టించుకోగా. మావా, ఫ్రెండ్ ఫ్రెండే, లవ్ లవ్వే. రేపు వైష్ణవి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నిన్ను అస్సలు మర్చిపోను మావా. ఎందుకో వైష్ణవిని తలుచుకుంటే తెలియని ఫీల్ మావా, ఫీల్. రేపు వైష్ణవికి నేను ప్రపోజ్ చేసిన తర్వాత తను నాకు యాక్సెప్ట్ చేయగానే దూరం నుంచి అంతే స్పీడ్గా వచ్చి హగ్ చేసుకుని, తను మీ చెల్లె కాబట్టి నువ్వు నా కాళ్ళు కడుగు మావా, కడుగు. ఇంకా మన కార్తీక్ గాడు, వాడికేం కాదనుకో, పెళ్ళయి సెటిల్ అయ్యి మాకు పిల్లలు పుట్టి వైష్ణవి నేను సిగ్గేస్తుంది మావా. సిగ్గు కొంచెం దాచిపెట్టుకో, రేపు చూపించడానికి ఉంటుంది. మావా, రేపు వైష్ణవికి నాకు ఎన్ని గొడవలైనా తను నేను ఒకటే. వైష్ణవి అంటే నా ప్రాణం రా, నా లవర్, నా హార్ట్. ఫ్రిడ్జ్లో ఉంటుంది ఐసు, నా గుండెల్లో ఉంటుంది వైషు. ఇప్పుడే ఆటో అన్న దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకా నేర్చుకుంటా. రేపు వెళ్ళి ఇంకా నేర్చుకుని మనం ఏంటి చూపిద్దాం. థ్యాంక్స్ మావా. వైషు, అలా చూడకు, నీ కళ్ళు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. నీకోసం 7 సముద్రాలైనా దాటొస్తా, నా కోసం మీ ఇంటి గడప దాటొస్తావా? గుళ్ళో ఉండేది కాదు దేవత, నా కళ్ళ ముందుంది నా దేవత. ఐ లవ్ యూ వైషు. ఫ్రిడ్జ్లో ఉంటుంది ఐసు, నా గుండెల్లో ఉంటుంది వైషు. అందరికీ ఉంటుంది మనసు, అందులో ఏముందో నీకే తెలుసు. వైష్ణవి, నువ్వే నా ప్రేమవి, అవుతావా నా పిల్లలకి తల్లివి. ఐ లవ్ యూ వైషు. మామా, మా వాళ్ళు లేదురా, ఇది చెప్పాక ఇంకా సాంగే, లవ్ సాంగే. కానీ అంతా ఆటో అన్నదయ్య. హాయ్రా మామా. హే హాయ్ రా. హాయ్ రా. హాయ్ వైషు. హాయ్. ఏంటి కార్తీక్ అలా ఉన్నాడు? కార్తీక్ గాడు నైట్ బాగా ఎంజాయ్ చేశాడు, అందుకే. ఓ అవునా? నాకు టైం వస్తుందిలేరా, అప్పుడు చెప్తా. బ్లడీ ఫుల్స్. సరే సర్లేరా, మరి చిన్న పని ఉంది, వెళ్ళేసి వస్తాం మరి. వైషు, బాయ్. రేయ్ రా వెళ్దాం. పోలే చొక్కలేసిన పిల్లాడే మరి. వైషు, ఏమైనా తీసుకుంటావా? నాకేమొద్దు, నైట్ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. ఏంటి ఏంటో టెన్షన్ పడుతున్నట్టున్నావు? నేనా టెన్షన్ అంటే నా ఫ్రెండ్స్ ఎలా సెటిల్ అవుతారని కొంచెం ఉంటుంది వైషు. నీకు తెలియదే ఉంది, వాళ్ళు పెద్ద ఎదవలు. ఇంకా నేను ఆలోచించాలి కదా, తప్పదు కదా. వేస్ట్ ఫెలోస్ వయసు వాళ్ళు. మా అన్నయ్య కూడానా? వాడే నెంబర్ 1. అవునా? నేనే ఏంటో రోజు అలా తీసుకొస్తున్నాను వైషు వాళ్ళని. చూస్తున్నా రోజు. వైషు, అసలు లవ్ అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ ఏ నేమ్. లవ్ అని ఒక నేమ్ని యూజ్ చేసుకొని అన్నీ చేసుకుంటారు. ఎండింగ్కి ఒక నేమ్ ఉంటుంది, బ్రేకప్, అంతే, విడిపోతారు. వేరే పర్సన్తో అదే నేమ్ పెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అర్థమైంది. కానీ సిన్సియర్ లవ్ కూడా ఉన్నాయి, కొంచెం కష్టమే దొరకడం. కానీ మంచోళ్ళు దొరకాలిగా.
ఎస్, యువర్ రైట్, ఉన్నాయి. నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? అంటే ఇప్పటి వరకు సీరియస్గా మాట్లాడామని జోక్ చేస్తున్నావు కదా. నీకు తెలియట్లేదా, నీ గురించి కాలేజీలో చాలా టాక్ నడుస్తుంది. ఎవరితో మాట్లాడమంట, యాటిట్యూడ్ అంట, ఏవేవో చెప్తున్నారు. ఒక అమ్మాయిని సెట్ చేసేంత టైం కూడా నాకు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామనుకో, ఆ అమ్మాయి అంటే తిరగాలి, ఎక్కడికి వెళ్తుందో చూడాలి, రోజు ఎక్కడికి వస్తుందో చూడాలి, రోజు ఫాలో అవ్వాలి, లైన్ వేయాలి, ఇంప్రెస్ చేయాలి, వెయిట్ చేయాలి, ఎమోషన్స్, టైము అంతా పెట్టాలి. అందులో తనకి మళ్ళీ బాయ్స్లో ఫ్రెండ్స్, బాయ్ బెస్టీలు, ఆడు ఈడు కాపలాకాయలకు అల్లాడిపోవాలి. పొరపాటున ఎవరితో అయినా క్లోజ్గా మాట్లాడిందా రాత్రులు నిద్ర కూడా పట్టదు. సరే అమ్మాయి సెట్ అయింది కదా అని ఎంజాయ్మెంట్ని, ఫ్రెండ్స్ని అన్నీ సాక్రిఫైస్ చేస్తే, సరే ప్రేమించిన అమ్మాయి కదా అని చెప్పి మొత్తం ఫ్యామిలీ మాటలు కూడా వదిలేసి తను ఏది చెప్తే అది చేస్తే లాస్ట్కి తను చెప్పే మాట ఏంటో తెలుసా? రీజన్ లేకుండా బ్రేకప్. ఆ తర్వాత చేతిలో కుక్క పిల్లని వేసుకుని, ఒక నిండా గడ్డం పెంచుకుని, చేతిలో ఒక బీరు బాటిల్ పెట్టుకుని కూర్చున్న ప్రతి సిట్టింగ్లోనూ ఆ అమ్మాయి గురించి చెప్పుకుంటూ, ఎప్పుడో దిగిన ఫోటోలు చూసుకుంటూ బ్రతకటం. ఆ బ్రతుకు మనకు అవసరమా అని కాలేజ్ లైఫ్ కదా ఎంజాయ్ చేస్తూ బతికేస్తున్నా. నీకేం తెలియదు అనుకున్నా, బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చెప్తున్నట్టు ఇన్ని చెప్తున్నావు. కానీ నాకు ఇప్పుడు లవ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడే కదా ఇంత చెప్పావు. నువ్వే చెప్పావు కదా వైషు, అందరూ అలా ఉండరని. ఒక్క మాటతో క్లోజ్ చేసేసావుగా. నీకో విషయం తెలుసా వైషు, నువ్వు చాలా బాగుంటావు. ఏంట్రా నన్ను పొగుడుతున్నావు? అవును, నీకెవరు ప్రపోజ్ చేయలేదా వైషు? మీతో తిరుగుతుంటే నాకెవరు ప్రపోజ్ చేస్తారు? మీరు ఆ సీనియర్స్ కొట్టినప్పటి నుంచి కనీసం నా వైపు ఎవరు చూడని కూడా లేదు. నీకు విషయం తెలుసా వైషు, రాత్రంతా మనం బైక్ మీద తిరిగింది గుర్తొచ్చి నైట్ అసలు నిద్రే పట్టలేదు వైషు. ఇంకోటి, నా ఓల్డ్ క్లాస్మేట్ ఒకడు మన ఇద్దరిని చూసి లవర్స్ అనుకున్నాడంట తెలుసా? నువ్వే కదా చెప్పావు అలానే అనుకుంటారని, మళ్ళీ స్పెషల్గా చెప్తున్నావు. వైషు, అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏముంది, మంచి అబ్బాయివి, యాక్టివ్ పర్సన్. నీకు విషయం తెలుసా వైషు, ఎవరైనా నీలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు. ఈరోజు నీకేదో అయిపోయిందిరా. వైషు, అలా చూడకు, నీ కళ్ళు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. నీకోసం 7 సముద్రాలైనా దాటొస్తా, నా కోసం మీ ఇంటి గడప దాటొస్తావా? ఊళ్ళో ఉండేది కాదు దేవత, నా కళ్ళ ముందుంది దేవత. ఐ లవ్ యూ వైషు. ఫ్రిడ్జ్లో ఉంటుంది ఐసు, నా గుండెల్లో ఉంటుంది వైషు. అందరికీ ఉంటుంది మనసు, అందులో ఏముందో నీకే తెలుసు. వైష్ణవి, నువ్వే నా ప్రేమవి, అవుతావా నా పిల్లలకి తల్లివి. ఇది ప్రాంక్ కదా? ఎరా ప్రాంక్ అయిపోయిందా? ప్రాంక్ వైషు. ప్రాంక్ అని చెప్పింది నేను కాదురా, తను. రే తనేంట్రా ఎస్ఆర్నో చెప్తుంది అనుకుంటే తనే ప్రాంక్ అని చెప్పింది. ఇంత షాక్ ఇస్తుంది అనుకోలేదురా. ఇంకా లాభం లేదురా, రేపు స్టేషన్లో ఫైనల్ చేద్దాం. రే లక్ష్మణ్, నువ్వు సైలెంట్గా ఉండకురా, రేపు స్టేషన్లో ఫైనల్ చేసేద్దాం. ఇంక ఇప్పుడు వెళ్ళి సీరియస్గా చెప్పకపోతే రేపు వెళ్ళి తన పెళ్లిలో భోజనాలు చేయాల్సి వస్తుంది. ఏం చెప్పమంటావురా? ఏం చెప్పమంటావు? ఎక్కడికో తెలుసా? వెళ్ళి చూడండి, నేను ప్రాణంగా ప్రేమించిన నా వయసు వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకు దగ్గరైనా తెలియదురా, కానీ ఎంత దగ్గరైనా తెలియడానికి వెళ్ళి చాలరా. లవ్ యూ అనే పదంలో ఎంత ప్రేమ ఉంటుందో తెలియదు, కానీ మిస్ యూ అనే పదంలో భరించలేని బాధ ఉంటుంది మామ.
లవ్ అనేది ఫీలింగ్ మామ, మిస్ యూ అనేది ఎమోషన్. ఫీలింగ్ కన్నా ఎమోషన్ని తట్టుకోవడం చాలా కష్టం మామ. ప్రేమ అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో, దూరం అనేది అంతకు మించి బాధనిస్తుంది మామ. తను నా వయసురా. వేరే అమ్మాయిని చూడలేదంటారు కదా, వేరే వాళ్ళని చూడకపోవడం వల్ల తను నాకు నచ్చలేదురా. తను నాకు నచ్చింది కాబట్టి నేను వేరే వాళ్ళని చూడలేదురా. ఐ లవ్ మై వైషురా. ఐ లవ్ వైషు. రే, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా. నువ్వు అలా ఆడటం నేను చూడలేకపోతున్నాను రా. తనంటే నాకు చాలా ఇష్టం మామ. సడన్ గా తను నా లైఫ్లో లేదంటే తట్టుకోలేకపోతున్నా మామ. నా వల్ల అవ్వట్లేదురా. రే, అలా ఆడవకురా లక్ష్మణ్. రేపు సీరియస్గా చెప్పేద్దాం తనకి. నా కళ్ళ ముందు వెళ్తుంటే చూస్తూ ఊరుకోమంటావారా? రే, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. లేదురా, నా లైఫ్ ఇంతే. వెళ్ళిపోండి, నన్ను వదిలేసి వెళ్ళిపోండి రా. వెళ్ళిపోండి. ఏ పోరా, వదిలేసి వెళ్ళరా. నా లైఫ్ ఇంతే. సరే మామ, నేను వెళ్తున్నా. రేపు నువ్వు వస్తున్నావు, తనకు ప్రపోజ్ చేస్తున్నావు. రే మావా, ప్రాక్టికల్గా ఆలోచించురా. ఈ రోజుల్లో అమ్మాయిలందరూ ఇలానే ఉంటారురా. బహుశా తను రిచ్ కదా, అందుకే నీ ప్రేమ జోక్ అయిపోయిందేమో. ఈ రోజుల్లో సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలు ఎక్కడ ఉండర్రా. ఇంకా నీ ఇష్టం. బహుశా తను రిచ్ కదా, ప్రేమ జోక్ అయిపోయింది. నీ ప్రేమ జోక్. బహుశా తను రిచ్ కదా, ప్రేమ జోక్ అయిపోయింది. నీ ప్రేమ జోక్ అయిపోయిందేమో. सिकंदराबाद से दानापुर जाने वाली सुपरफास्ट एक्सप्रेस కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి కాల్ చేయన్నయ్యా, లేదా మెసేజ్ అన్నా చేయన్నయ్యా. ఆల్రెడీ నేను మెసేజ్ చేస్తున్నా, వాడు రిప్లై ఇవ్వట్లా. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? సాక్రిఫైజా? అసలు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతున్నారా? అసలు ఎవరు అనుకుంటున్నావు నీకన్నా అర్థం అవుతున్నారా? ఎందుకురా? తను నన్ను చూసి ఎందుకు నవ్విందో నాకు తెలుసు. తను నన్ను లవ్ చేయదని నాకు తెలుసు. అయినా నన్ను తీసుకోవడానికి వచ్చావు మావా.
ఎందుకురా? మామ ప్రాక్టికల్గా ఆలోచించరా. ఈ రోజుల్లో ఎవరు సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు. బహుశా తను రిచ్ కదా, అందుకే జోక్ అయిపోయింది. తను ఎంతైనా రిచ్ కదా మామ, అందుకే నా ప్రేమ కూడా తను జోక్ అయిపోయింది. అసలు ఏం అర్థం చేసుకున్నావురా అమ్మాయిని? తను నేను లవ్ చేస్తుందిరా. నీకంటే ముందు నుంచి తను నేను లవ్ చేస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? ఈ 2 years లక్ష్మణ్ నన్ను ఎంతైతే ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా నేను ప్రేమించాను. వెయిట్ చేస్తున్నా తను నాకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని. వెయిట్ చేస్తున్నా మేము కలిసి ఉండే రోజు ఎప్పుడు వస్తుందా అని. ఐ లవ్ యూ లక్ష్మణ్. తన నైట్ నీ బైక్ ఎక్కినప్పుడైనా అర్థం కాలేదరా తను నేను లవ్ చేస్తుందని? రే మామ, ఒకటి చెప్తున్నా, ఇప్పుడు వైష్ణవి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తనని మిస్ అయితే ఇంకెప్పటికీ కలవలేవు. తను నన్ను లవ్ చేయదు అని తెలిసినప్పుడే నేను తను లవ్ చేశాను రా. ఇప్పుడు తను నన్ను లవ్ చేస్తుందని తెలిసాక నేను ఎలా వదులుకుంటాను మామ? వైష్ణవి నా ప్రాణం రా. ఏం జరిగినా తను అసలు వదులుకోను రా.
రాకుండా అసలు ఉండడు. ఏం జరిగిందో అసలు చెప్పు. వైషు, ఈ 2 years నుంచి వాడు నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. నువ్వు ప్రాంక్ అని చెప్పేసరికి వాడు చాలా బాధపడ్డాడు. ఎవరు లక్ష్మణ్ అంట ఇక్కడ రోడ్ పైన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. లాస్ట్ డైల్ మీకే ఉంటే మీకే కాల్ చేస్తున్నాను. బ్రతుకులో కలిసి ఉండలేకపోయాం, చావులో కలిసిపోయాం. కానీ ఆ చావులో నేను నీతో ఉన్నా. ప్రేమ అనే పేరు పెట్టుకొని శరీర సుఖాన్ని పొందే ఈ రోజుల్లో కూడా ఇంకా కొన్ని ఇలాంటి నిజమైన ప్రేమలు బ్రతికే ఉన్నాయి. ఇలా ప్రేమించే వాళ్ళు మీ జీవితంలో ఉంటే దయచేసి వదులుకోకండి. నిజమైన ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ప్రేమ జంటకి మా ఈ చిత్రం అంకితం.